సస్పెండ్ చేసిన డీఎస్పీ ప్రణీత్ రావు ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ బీఆర్ఎస్ నేత ఆదేశాల మేరకు జరిగినట్లు విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ వివరాలు స్వతంత్ర చేతికి చిక్కాయి. ఈ ఎపిసోడ్ అంతా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది. బీఆర్ఎస్ నేత 100 మంది ఫోన్ల నెంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చి వాటిని ట్యాప్ చేయాలని ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రైట్ పవన్, చెప్పండి, సస్పెండ్ చేసిన డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే ప్రణీత్ రావు సంబంధించిన విషయంలో పోలీసులు దర్యాప్తు చాలా కీలకంగా కొనసాగుతుంది. ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా దీనికి సంబంధించి ప్రణీత్ రావు వాట్సాప్ చాటింగ్ లో కూడా పూర్తిగా ఒక బీఆర్ఎస్ ముఖ్య నేత చెప్పిన నేపథ్యంలో చాటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలోనే పూర్తిగా ఎవరెవరు కలుస్తున్నారు, అంతేకాకుండా వారి యొక్క మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయంలో పూర్తిగా యొక్క రాత్రికి రాత్రి 100 ఫోన్ నంబర్లు కూడా ట్యాపింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి వాట్సాప్ చాటింగ్ లో కూడా వెళ్ళలోకి వచ్చింది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు వాళ్ళ డ్రైవర్స్ కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, రేవంత్ రెడ్డి యొక్క సోదరుల పైన దీనికి సంబంధించి పూర్తిగా వారి యొక్క ఫోన్ చాటింగ్ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రణీత్ రావు చాలా మంది ఫోన్స్ రికార్డ్ చేయడం కాకుండా ట్యాంపరింగ్ చేశారు. దాని తర్వాత ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేత ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో అతనికి ఒక సమాచారం కూడా అందించారు. ముఖ్యంగా చూస్తే డబ్బుల ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయంలో ఎవరెవరు ఎక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారో ఆ వెహికల్ నంబర్ ఏంటి అన్ని సమాచారాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేత కూడా ప్రణీత్ రావు కూడా సమాచారం అందించినట్టుగా దీనికి సంబంధించి వాట్సాప్ చాటింగ్ లో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇందులో దాదాపు యొక్క ఫోన్ సంబంధించిన ట్యాపింగ్ చేసి దాని తర్వాత యొక్క డిసెంబర్ 4వ తేదీన పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి దాని తర్వాత దీనికి సంబంధించి మొత్తానికి చూస్తే కేసులో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే ప్రణీత్ రావును వారం పాటు యొక్క కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ యొక్క కోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఒక కస్టడీలోకి ఇస్తే మాత్రం ఇంకా ఈ కేసుకు సంబంధించి అనేక కోణాలు కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుందని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.